నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ కేవీఎం కిరణ్ శర్మ గారు. స్వామిజీ నమస్తే అండి. నమస్తే, ఆనంద సిద్ధిరస్తు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నాం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కొడుకు అయిన బండి భగీరథ్ విషయంలో ఆయన తప్పు చేశాడు, ఆయన్ని త్వరలో అరెస్ట్ చేస్తారు, ఇలా చాలా వార్తలు చూస్తూ వచ్చాం. అసలు ఏం జరిగిందంటారు? అది నిజమా కేసా, లేదా ఎవరైనా కావాలని కుట్ర చేస్తున్నారా? ఏమంటారు అసలు? అంటే ఇక్కడ ఒక చిన్న మీకు అంటే ప్రేక్షకులకు కానీ మీకు కానీ ఒక చిన్న సలహా సూచన ఒకటి. ఇక్కడ మనం వారి పేరు, తండ్రి గారి పేరు వాడాల్సిన అవసరం ఏం లేదు మనకి. దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో వారి పేరు వాడాల్సిన అవసరం ఏం లేదు మనకి, దానికి సంబంధం లేదు. ఇప్పుడు మనము చేస్తున్నటువంటి పని మనది సంబంధించిన వరకే. ఆల్రెడీ తను మేజర్ కాబట్టి భగీరథ చేసినటువంటి పని గురించే మనం ప్రాబ్లం ఏం మాట్లాడదు. పోక్సో చట్టం కింద దాన్ని పెట్టారు. సరే, నేను చూసినంత వరకు మాధ్యమాల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసినంత వరకు మనకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అమ్మాయి అనేక రకాల వ్యవస్థల్లో కనపడిందనే విషయం చూపించారు. అది ఓపెన్గానే కనబడుతుంది అక్కడ అమ్మాయి. సరే, తను తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పడం, సరే ఇప్పుడు ఆ మేజర్ అయిపోవడం డిఫరెంట్ థింగ్. అంటే కోర్టు కేసులో పరిధిలో ఉన్నదానివల్ల అబ్బాయి తప్పు చేసినాడంటే తన వయసు అట్లాంటిది, చేసి ఉండడు అనే దానికి లేదు. కానీ నిప్పులేంది పొగరాదిగా, చేసి ఉండని విషయం వాస్తవం. కానీ అంగీకారంతో జరిగిందా, అంగీకారం లేక జరిగిందా అనే విషయమే కోర్టు తెలుస్తుంది. తప్పు చేసిన విషయం వాస్తవాన్ని తెలుస్తుంది అక్కడ అందరికీ. ఎందుకంటే తను ఉన్న విషయంలో, తను ఉన్నటువంటి స్థాయిలో, తను చదువుకునే వయసులో మద్యం బాటిల్తో ఉండడం అనేది సమాజానికి ఏం చెప్తున్నారు మీరు? అంటే నీ ఇంటిని నువ్వు కాపాడుకునే వాడు దేశాన్ని ఏం కాపాడుకునే ప్రశ్న కూడా వస్తుంది గ్యారెంటీగా. అందుకే నేను ఆ వ్యక్తిని, తండ్రిని నేను ఎప్పుడు ఉద్దేశించి మాట్లాడట్లేదు. అంటే ఒక దౌర్భాగ్యమైన స్థితి ఇది మనకి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని విషయాల్లో చెరప కూడా చెడేవు అనేటువంటి సామెత ఎక్కడో ఉంటుంది. ఒక స్థాయి వ్యక్తికి నువ్వు ఉన్నప్పుడు, కొడుకుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ప్రతి నాయకుడు కొడుకు అలాగే ఉన్నాడు, ప్రతి నాయకుడి కొడుకు అలాగే ఉన్నాడు ఈ రోజులలో. అంటే దౌర్భాగ్యం అంటే ఒక కార్పొరేటర్ కొడుకు కూడా వాడు దౌర్జన్యం దిగుతాడు. ఎందుకు మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ప్రతి ఒక్కడే ఒక హీరోనే వాడు కార్పొరేటర్ కొడుకులు వాళ్ళు. అరే క్యారే క్యా కడితేరతు అంటే ఒక రకమైనటువంటి డాంబికం. అరే నీ తండ్రి మాకు సేవకుడు నాయన, మీ తండ్రి మాకు సేవకుడు అన్నటువంటి భావన లేదు అక్కడ. ఏదో వాళ్ళు హీరోలుగా ఫీల్ అయిపోయేటువంటి చేసేటువంటిది పోక్సో చట్టం పెట్టడం చాలా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి, ఇంకా దాదాపు ఎక్కువగా ఆయన మీద కేసులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక నేను అనుకున్నదంటే అమ్మాయి కూడా అక్కడేమీ సవ్యంగా ఉన్నట్టుగా కనపడలేదు. మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు. ఆడపిల్ల గురించి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి, అంటే ఇబ్బంది అంటే ఆడపిల్ల అనే భావన, నన్ను ఎవరు అంటారని కాదు. సో నువ్వు అలాంటి నీ పాటు నీకు అన్ని వీడియోలు బయటకు వచ్చేసి నీ స్నేహితులు పెట్టారు బయట, కార్లో కూర్చొని లిఫ్ట్కి పూయడం, కార్లో కూర్చొని మందులు బాటలు పట్టుకున్నావో లేకపోతే రెడ్ వైన్ పట్టుకున్నావో ఎవరిని తెలవట్లేదు. సో కాబట్టి ఎవరు సుధపూసలు కాదు అక్కడ. ఆ కారులో ఆ స్నేహితులు, వాళ్ళు వీడియో తీసిన వాడు మొత్తం నలుగురు ఉంటారు. అదొకటి. తర్వాత ఈవిడ చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగడం, ఏదైతే మద్యపానమే కదా నీకు ఏదైతే ఉంది అంటే. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ వస్తాయి కింది మనకి, ఏమిటంటే కళ్ళు తాగదు ఆడపిల్ల అంటే, ఏ వయసులో ఉండేవాళ్ళు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కళ్ళు తాగుతున్నావా, మందు అవుతున్నావా అంటే ఎప్పుడు ఏ సమయంలో అది చేయాలి తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఇట్లాగే ఉంటుందనేది ఈ విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి బండి భగీరథ చేసినటువంటి పని తుచ్చమైనటువంటి హీనమైన పని, అది హేయమైనది, అది దాని తప్పులేదు దాంట్లో. అలాగే ఆ అమ్మాయి చేసిన పని కూడా చాలా దరిద్రపొట్టు పని కాబట్టి ఆ స్నేహితులు కూడా లోపలేయాలి. అసలు మనం ఆ ఇద్దరు వ్యక్తులు చేస్తున్నప్పుడు ప్రోత్సహించిన స్నేహితులు కూడా మనం లోపలేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు మైనర్ మద్యం కొన్నాడు వాళ్ళు తప్పేగా, మద్యం సేవించడం తప్పేగా. ఆ నలుగురు మైనర్లకు అమ్మినటువంటి వైన్ షాప్ కూడా వాళ్ళు లోపలేయాలిగా. అంటే సమాజం ఎక్కడ చూడండి, సమాజానికి ఒక్కొక్కరు లింక్ అయి ఉన్నాయి. సో అమ్మినోడు తప్పే, ఆ కొడుకు వచ్చినోడు తప్పే, ప్రోత్సహించినోడు తప్పే. సో ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి రేపిస్ట్ కన్నా రేపు చేయడానికి పుసుకొల్పిన వాడు నేరస్తుడు, ఎక్కువ నేరస్తుడు వాడు. హత్య చేసిన వాడికి తక్కువ నేరం, హత్యకు ప్రేరేపించిన వాడికి సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీడు ఒక సమాజాన్ని నాశనం చేయడానికి ప్లానింగ్ ఉన్నాడు. ఇది డైరెక్టర్ అంటే ఏదైనా చేయడానికి వీడు అని చెప్పేసి హత్యకి, మానభంగానికి ప్రోత్సహించిన వాడికి నేరం ఎక్కువ, వాడి శిక్ష కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా సమాజ నాశనానికి దారితీస్తున్నాయి తప్ప అతనికి శిక్ష పడే, ఒకవేళ తప్పు చేసి ఉంటే మాత్రం తప్పకుండా శిక్ష పడే అవకాశం. ఒకవేళ అమ్మాయిని మరి అనుకున్నట్టుగా మానభంగం చేసి ఉంటే, ఆ అమ్మాయి కనుక చెరిచి ఉంటే మాత్రం తప్పకుండా వారికి శిక్ష పడడం ఖాయం. దాంట్లో తప్పించుకునే అవకాశం అయితే లేదు. నువ్వు ప్రధానమంత్రి కొడుకైనా సరే తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉండకపోవచ్చు. చాలామంది ఏమంటున్నారంటే అదే ఒక సామాన్యుడు చేస్తే ఈ పార్టీకి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడమో లేకపోతే అతను ఎన్కౌంటర్ చేయడమో ఈ జరిగి 15-20 రోజులు కావస్తుంది, ఎందుకో పోలీసులు ఎంత అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నాను మీరు చెప్తున్నారు. ఎన్కౌంటర్ అంటే ఎవరిని చేస్తారు అక్కడ? ఒక వ్యక్తిని అనేక రకాలుగా హింసించి, తన యొక్క అవయవాల్లో, అంగాలలో సీసాలు దోపి, తప్పు పని చేసి, నరకం చూపించి, నానా హింసలు పెట్టిన వాడు ఎన్కౌంటర్ చేస్తాడు తప్పించుకొని తిరిగితే. ఇక్కడ ఇతను చేసినటువంటి శిక్ష ఏమి అట్లా ఏం చేయలే కదా. అంత అమ్మాయిని అట్లా మానభంగం చేయడం కనిపించట్లే కదా. తను మోసం చేశాడు అన్న కేసు,
తను నమ్మించి మోసం చేశారు, తను వాడుకున్నటువంటి భావన తప్ప తను రేప్ చేసిన విషయం ఇక్కడ చెప్పట్ల. 10 మందికి తను నేను రేప్ చేయలేదు కదా. కాబట్టి ఇక్కడ తను ఎన్కౌంటర్ చేసేటువంటి స్థాయి నేరం అతను చేయలేదు. అది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అమ్మాయి తను ఒప్పుకుందా లేదన్న విషయాన్ని మనం తప్పని పక్కన పెడితే అదేంటి అంటున్నాను, ఇప్పుడు కోర్టు అనేది నిర్ధారిస్తుంది దాన్ని. కాబట్టి ఒకళ్ళే చేశారా, నలుగురు కలిసి తనతో ఎంజాయ్ చేశారా అనేది తెలుస్తుంది, మెల్లమెల్లగా తెలుస్తుంది. దీనికి నాకు ఎలా అనిపించింది అంటే, ఈ మధ్యకాలంలో మనకు ఒక సంఘటన జరిగింది మీకు అంటే, ఇక్కడ మనకి జూబ్లీస్లో వైన్స్లో మద్యం తాగేసి రెస్టారెంట్ మద్యం తాగి అమ్మాయి కిందికి వచ్చిన తర్వాత కార్లో ఫ్రెండ్స్కి వెళ్తూ సార్ నేను దింపుతారా అని చెప్పేసి ఆ అమ్మాయిని కారెక్కించుకొని ఆ మద్యం మత్తులో అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి పెట్టారు. అది కేసు పెద్ద కేసు అయింది, నడిచింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సంథింగ్ 22 అదే ఆ టైంలోనే మనకి కరోనా ముందు అనుకుంటే తర్వాత అనుకుంటానే అదే కథతో ఒక సినిమా వచ్చింది, యూపోరియా వచ్చింది సినిమా వచ్చింది ఒకటి, యూపోరియా అనుకుంటా, భూమిక గారు మెయిన్ దాంట్లో చేసినటువంటిది. అంటే నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆ కారులో సన్నివేశాలు అంటే మాధ్యమాల్లో చూసినటువంటి కారులో అమ్మాయి వానికి చేతిలో బాటిల్ పట్టుకొని లిఫ్ట్ ఇప్పియడం, ఆ పిల్లవాడికి భగీరథకి పక్కన నవ్వడం, వెకిలిగా వీడియో తీయడం. అంటే ఇంకేం వీడియో తీశారు వీళ్ళు, నీకు ఏ వీడియో తీశారు అంటే యూపోరియా సినిమా అదే కనపడుతుంది కదా. అలాంటివే కనపడుతున్నాయి ఇక్కడ మనకి. అంటే అక్కడ అమ్మాయిని రేప్ చేశారా, లేదంటే ఇక్కడ అమ్మాయి మధ్యమత్తులో లేదు కానీ అమ్మాయి ఈవిడనే వాళ్ళతోని వేరే రకంగా బిహేవ్ చేస్తుంది. అంటే వేరే రకంగా బిహేవ్ చేస్తుంది కదా, అంటే తన స్ప్రోలే ఉందని కనపడుతుంది మాధ్యమాల్లో. కాబట్టి ఆ విషయంలో మనకి ఇక్కడ మీరు ఎన్కౌంటర్ చేసి ఆయన ఇప్పుడు రేపేసేయాలి కదంటే, ఇప్పుడు చేసినదే కదా 14 రిమాండ్ ఎవరికైనా అది ఇస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి పారిపోతున్నప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళని చంపుతున్నప్పుడు క్రూరుడైతే ఇంతకుముందు నేరాలు చేసి ఉంటే అటువంటి వాడు పారిపోతున్నా లేదా పారిపోకుండా పోలీసు వాళ్ళు వాడిని పారిపోయినట్టు చేసి ఎన్కౌంటర్ చేస్తున్నారు తప్ప ఈ భగీరథ అనే వ్యక్తి ఏం పారిపోలేదు కదా. అలా చెప్పి నాకు సపోర్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ నేను భగీరథ సపోర్ట్ చేస్తున్నాను కాదు. అతను బుద్ధిపూర్వకంగా తప్పు చేసి ఉంటే శిక్షకు పూర్తిగా అర్హుడే, అది మరణ శిక్షకైనా అర్హుడే ఉంటుంది. దాని ఎటువంటి మనం తప్పుపడడానికి లేదు. కేవలం ఇప్పుడు ఇద్దరి మధ్యలో సాన్నిధ్యం ఉండి ఇద్దరు సుఖపడ్డట్టు తెలిస్తే మాత్రం ఎవరికి కేసు ఉంటుంది అక్కడ. అది తను తప్పకుండా తను జ్యుడిషియరీ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చింది, పోలీసుల ముందు ఒక వాంగ్మూలం ఇచ్చింది, పబ్లిక్లో ఒక వాంగ్మూలం ఇస్తుంది. ఇట్లా డిఫరెంట్ వాంగ్మూలాన్ని కోర్టు నిర్ధారిస్తుంది, ఏది కరెక్ట్ అనే విషయం నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఆవిడ జ్యుడిషియరీ ముందు చెప్పినటువంటి వాంగ్మూలాన్ని మళ్ళీ ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, ఆవిడ అమ్మాయి కూడా ప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ అబ్బాయి నేరం చేసిన విషయం, నేరం ఎలా జరగబడింది, నేరం చేసిన విషయం వాస్తవం, అది కనబడుతుంది, క్లియర్ అయిపోయింది. నేరం చేయకపోతే ఎందుకు పారిపోతావు నువ్వు? అంతే కదా. ఇప్పుడు అప్పుడు పోయినా 14 రోజులు రిమాండే, ఇప్పుడు దొరికినా 14 రోజులు రిమాండే ఉందిగా. సో పోక్సో చట్టం పెట్టారంటే నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు ఇద్దరు మైనర్లా, ఇద్దరు మేజర్లా, లేకపోతే ఒక్కడి మేజర్ అమ్మాయి మైనరా, అది పోక్సో చట్టం అవుతుంది. ఇద్దరు మేజర్లు ఉంటే పోక్సో చట్టం ఎందుకు అవుతుంది? పోక్సో చట్టం అవకాశం లేదు కదా. సో కాబట్టి ఇప్పుడు మేజర్లు అంటున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లే కరెక్ట్ అని చెప్తలేరు. వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ ఒకటి అంటున్నారు, ఆధార్ కార్డు ఒకటి అంటున్నారు, తను చెప్పే డేట్ ఆఫ్ బర్త్ వేరే అంటున్నారు. ఇలా అనేక రకాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి అది దాన్ని కోర్టు దాని పర్యవేక్షణలో తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసిన నేరాన్ని కనుక ఈ పిల్లవాడు కనుక నేరం చేసి ఉంటే శిక్షకు పూర్తిగా అర్హుడే. నువ్వు ఎవడి కొడుకు అయినా సరే, ప్రధానమంత్రి కొడుకు అయితే అయితే తోపు నువ్వు భయమా, ఎవడైతే నువ్వు అలా మన ఒక్క వ్యక్తిని ఒక నాయకుడు కొడుకు అని చెప్పేసి వదిలిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దేనికైనా సరే శిక్షకి దాన్ని కఠినమైన శిక్ష విధిస్తేనే తప్పకుండా అది చట్టానికి అలాగే న్యాయానికి గౌరవం ఏర్పడుతుంది. ఒక మనకు ఉన్నటువంటి న్యాయ సెక్షన్లకు మనకు ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతాం. లేదంటే ఇది నీరు గారిపోతుంది. అంటే మీరు అన్నటి ప్రశ్న సామాన్యుడికో తీర్పు, గొప్ప వాళ్ళకో తీర్పు అన్నట్టు అయిపోతుంది. అది కానీ వీటి మీద ఇప్పటివరకు బీజేపీ పార్టీ కూడా ఏం స్పందించలేదు. ఇటు రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా సహజంగా ఏంటంటే సస్పెండ్ డిస్మిస్ లేదా ఢిల్లీకి పిలిచి చర్చలు అసలు ఏం జరగట్లేదు, చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దానికి సంబంధం ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పార్టీకి దానికే సంబంధం ఉంటుంది. ఈ పిల్లాడు పార్టీ పిల్లాడా, అరే నువ్వు ఒక నాయకుడు కొడుకువి, సో వాట్, దానికి సంబంధం లేదు. నువ్వు పని చేసుకెళ్ళి మేము వద్దామా, అరెస్ట్ చేయడం ఆపామా, ధర్నాలు చేస్తున్నారా, గొడవ పెడుతున్నారా? ఇప్పుడు బీజేపీ పార్టీకి దీనికి ఏం సంబంధం ఉంటుంది నాకు అర్థం కాలేదు. అంటే కేంద్ర మంత్రిగా సో అయితే అదే అంటాను నేను, మంత్రికి తండ్రికి కొడుకు సంబంధం చూడదంట నేను. దాని కేసుల విధంగా దాన్ని చూసేట ఇప్పుడు అందరికి ఇప్పుడు పిల్లలందరూ పుట్టారు, అందరు కరెక్ట్గా ఉన్నారా? అందరు కరెక్ట్గా ఉన్నారా? ఇప్పుడు ఓల్డ్ సిటీలో జరుగుతున్నటువంటి అనేక రకాలు, ఇప్పుడు ఎందుకు సింపుల్ లాజిక్, ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు పెట్టడానికి ఒక వ్యక్తిని కొట్టారు, అంత ధైర్యంగా మనకు సామాజిక మాది కనపడింది. ఓటర్ లిస్టులో తల్లి పేరని చెప్పేసి వాడిని కడుపులో కొట్టాడు, ఒకడు చచ్చిపోయాడు, కోర్టు కరెంటు బిల్లు కట్ చేస్తే కొట్టారు వాడిని. సో ఇవి చట్టవ్యతిరేకమైన పనులండి. వీళ్ళకి ఎవరు అండా చూసుకుంటున్నారు వీళ్ళు, అంటే వాళ్ళ నాయకులు అండ చూసుకొని ఉంటారు కదా. ఇక్కడ నాయకులు అండ చూసుకొని పిల్లవాడు ఏమన్నా వచ్చి అరెస్ట్ కాకుండా ధర్నాలు చేశారు? ఎవరన్నా ఏమైనా కొట్టారా? వీళ్ళు ఏమైనా అందరూ చేసి అద్దాలు పలు కొట్టారా? ప్రభుత్వాలు ధ్వంసం చేశారా? ఎవరు ఆపారు? ఇప్పుడు తండ్రి ఏమైనా వచ్చేసి నా కొడుకుని బడి నా తండ్రి ఏమైనా ఆపాడా? ఆపలే కదా. శిక్ష, వాడు తప్పు చేసి శిక్ష వేయండి అని చెప్పేశాడు, అయిపోయి. దట్ ఇస్ ఎ సింపుల్ స్టేట్మెంట్, అయిపోయి. అక్కడ ఇప్పుడు మేజర్ అయినప్పుడు తండ్రికే సంబంధం ఉంటుంది ఇక. ఇప్పుడు ప్రతి తండ్రికి ప్రతి కొడుకు మంచివాడిగా పుట్టాను రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ పుట్టాడుగా, వివేకానంద పుట్టాడుగా, ఎందుకు పుడతారు నాకు అర్థం కాలేదు. ఆలోచించండి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉన్నారా? ప్రియాంక గాంధీ ఒక రకంగా ఉన్నారు, రాహుల్ గాంధీ ఒక రకంగా ఉన్నారు. ఒక రకంగా మాట్లాడతారు, ఇద్దరు వేరే రకంగా మాట్లాడతారు. ఒకరి మీద ట్రోల్స్ తక్కువ ఉంటాయి, ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వే ఆఫ్ బిహేవియర్.
అది దానికి వాళ్ళకు ఉండే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పార్టీకి కానీ నాయకుడికి సంబంధం లేదు. ఆ తండ్రిగా తన బాధ్యత ఏమైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. అది తండ్రి కడుపుగా ఉండేటువంటి భావన వేరే విషయం, అది చూడడం వేరు. నాయకుడిగా వేరు, తండ్రిగా వేరు. కానీ ఒక వ్యక్తిగా, చట్టానికి కట్టుబడిన వ్యక్తిగా అతను వేరు. కాబట్టి 3 రకాల ఔషధాలు ఆయన ఒకటే చెప్పాడు, నాకు తప్పి తీసుకెళ్ళిపోవడం చెప్పాడు. ఆయన ఇంట్లో దాచిపెట్టలే కదా. కాబట్టి అందుకే అంటాను, ప్రతిపక్షాలు కానీ ఏ పక్షమైనా ఆయన మీద నెగిటివ్గా మాట్లాడే అవకాశం. సరే ఏదో మాట్లాడదు కాబట్టి మాట్లాడతారు తప్ప ఆయన ఎందుకు బర్తరఫ్ చేయాలి, ఆయన ఎందుకు తీసేయాలి, నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా దోచుకున్నాడా, అది ప్రభుత్వ సొమ్ము దోచుకున్నాడు, ఏమైనా దాని తప్పుడు మార్గంలో వెళ్ళాడు, ఆయన ఏమన్నా మైనర్ బాలికను రేప్ చేశాడు, ఆయన ఎందుకు దీంట్లోకి లాగుతున్నారు మీరు, నాకు అర్థం కాలేదు. ఈ పని వీళ్ళదే, అది చట్టం పని, తెలంగాణ ప్రభుత్వం చట్టం పని, అది వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం. ఆయన జోక్యం చేసుకున్నప్పుడు సస్పెండ్ చేస్తారు. ఈయన చట్టంలోకి వచ్చేసి కోర్టును ధిక్కరిస్తూ చట్టాన్ని వ్యతిరేకిస్తే ఈయన వెంటనే డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. ఈయనేం ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడు కదా. కాబట్టి దాని గురించి మనం అసలు పార్టీని కానీ పార్టీ వ్యక్తుల్ని కానీ ఇది అల్పమైన ఈ విషయం గురించి పార్టీ ప్రధానమంత్రి మాట్లాడతాడా? ఈ భగీరథ ఏంటి, భగీరథ స్థాయి ఏంటి, ప్రధానమంత్రి ఏంటి, అక్కడ నెదర్లాండ్స్లో తీసుకున్నటువంటి అవార్డుకి ఏంటి, ఇక్కడ భగీరథకి అసలు అది అంటారు కదా, దానికి బోడగుండికి మోకాలికి ముడి పెడతా మీరు. కాబట్టి పార్టీ ఎక్కడ కూడా దాన్ని స్పందించే అవకాశం లేదు. సో దాని గురించి అసలు మన సంబంధం అసలు లేని విషయాల గురించి మనం వ్యతిరేకమైనటువంటి విషయాలు మనం వెళ్ళకూడదు. అంతటి స్థాయి కేసు కాదు ఇది. కేసు ఉంటే మీరు కొట్టండి, మీరే ఇక్కడ చేసేయండి, తీర్పు ఇక్కడ చెప్పేయండి. హైకోర్టు ఆఫ్ తెలంగాణ చేసి డిక్లేర్ చేయండి, ఎగ్జిక్యూట్ వెంటనే చేయండి. 14 రిమాండ్ ఎందుకు, 3 రోజుల విషయం చెప్తాడుగా, 3 రోజుల రిమాండ్ తీసుకొని పోలీస్ కస్టడీ తీసుకుంటే నిజాలు అవే బయటపడతాయిగా. అంతే కదండి. ఎవరికైతే రిమాండ్ అంటే ఏమిటి, పోలీస్ కస్టడీ అంటే ఏమిటి, తనను ఏ రకమైనటువంటి విషయాలతో తను బెదిరించి కానీ గట్టిగా మాట్లాడు కానీ అతనితో నిజాన్ని నిర్ధారించడం. అదే కస్టడీ అంటే, పోలీస్ కస్టడీ అంటే అదే. భయపెడతారు, లేదా మీ వాళ్ళు చెప్పారని చెప్తారు, అబద్ధం చెప్తారు. ఆ పోలీస్ కస్టడీలో వాళ్ళ దగ్గర నుంచి నిజాన్ని రాబడతారు. అది చేయాల్సిందే కదా. అది దానికి 1 రోజులు ఎందుకు, ఇప్పుడే చేయండి. వాడి వయసు 18-19 కదా. 19 పిల్లాడు అంత ధైర్యంగా చేయగలుగుతాడా? కాబట్టి మన పోలీస్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా దాని వ్యవస్థ తీసుకొస్తే, వాడు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాడిని ఎట్టి పెద్ద శిక్ష వేయాల్సిందే, నో డౌట్. ఆడపిల్లకి అన్యాయం జరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభమస్తు. చూసారు కదా వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి.